ఫేమ్ కోసం ఎంత దారుణమైనా చేస్తారా? ఫేమ్ కోసం ఎలాంటి పనులైనా చేస్తారా? ఫేమ్ కోసం ఎంత నీచమైన పనులకు కూడా దిగజారిపోయి చేస్తారా అంటూ రేణు దేశాయ్ గారు కొంతమంది మీద చాలా ఫైర్ అవుతూ మాట్లాడడం జరిగింది. అయితే రీసెంట్గా సైబర్ క్రైమ్ వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు రేణు దేశాయ్ గారు. కొంతమంది అరెస్ట్ కూడా చేశారు. అసలు ఏ విషయంలో కేసు పెట్టారు, ఎవరిని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకోసం రేణు దేశాయ్ గారు కేసు పెట్టారు, సో ఇలాంటి డౌట్స్ అనేవి చాలామందికి వస్తూ ఉంటాయి. అండ్ ప్రజెంట్ జనరేషన్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళని ఏ విధంగా పడితే ఆ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు కించపరుస్తూ మాట్లాడడం, పచ్చి బూతులు తిడుతూ మాట్లాడడం, వీడియోస్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం మనము సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. అయితే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కదా, ఎవరు ఏమనట్లేదు కదా, ఎవరు ఏమన్నా కూడా మనకేమీ పరగపడదు కదా. సో ఖచ్చితంగా ఇలా అంటే ఈ విధంగా ఆలోచిస్తూ చాలామంది కూడా రోజు రోజుకి ఇంకా రెచ్చిపోయి మరీ బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు సెలబ్రిటీసా అండ్ లేకపోతే రాజకీయ నాయకుల ఎవరైనా కావచ్చు, మాకు పట్టింపు లేదు, మేము మాట్లాడతాం అంటే మాట్లాడుతున్నారు, మీ ప్రాబ్లమ్స్ గురించి మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇంతవరకు ఓకే. సో దేనికైనా కూడా ఒక లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ లిమిట్ని కూడా క్రాస్ చేసేసి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేసి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ గురించి, పర్సనల్ విషయాల గురించి, వాళ్ళ గురించి పచ్చి బూతులు తిడుతూ మాట్లాడేటువంటి రైట్ మాత్రం ఎవరికి కూడా లేదు. ఏమైనా అంటే మాకు మాట్లాడే రైట్ లేదా, మేము ఖచ్చితంగా మాట్లాడతాము, మాట్లాడి తీరుతాము అనే విధంగా చాలామంది ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ మీరు ఎంత మాట్లాడినా, మీకు ఎంత రైట్ ఉన్నా కూడా మీ గురించి వేరే వాళ్ళు పచ్చి బూతులు తిడితే మీకు ఏ విధంగా అనిపిస్తుందో, మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు కూడా అదే విధంగా వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సో ఈ విషయం పట్ల రేణు దేశాయ్ గారు రియాక్ట్ అయ్యారు. తను ఎప్పుడు కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు, మూగజీవాల పట్ల ఎంతో శ్రద్ధను చూపిస్తూ ఉంటారు. నార్మల్గా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఖచ్చితంగా వేలెత్తి అంటే గొంతెత్తి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది సెలబ్రిటీస్ని కానీ రెండు రాజకీయ నాయకుల్ని కానీ పచ్చి బూతులు తిడుతూ పర్సనల్గా వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాటి గురించి తన దృష్టికి కొన్ని వచ్చాయన్నమాట. అండ్ రేణు దేశాయ్ గారు ఏవైతే తన దృష్టికి వచ్చాయో వాటిని తీసుకెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళకి కేసు పెట్టారనమాట. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అప్పుడు పోలీసులు ఏం చేస్తారు, ఆ విధంగా ఎవరు చేస్తున్నారో, ఎవరు ఈ విధంగా పచ్చి బూతులు తిడుతూ ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని గుర్తించి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం వింటే, వాళ్ళు చెప్పిన మాటలు వింటే అందరూ కూడా షాక్ అవుతారు. అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా పర్సనల్గా తిడుతూ మాట్లాడుతున్నారు, వీడియోస్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, మాకు సెలబ్రిటీస్ గురించి తిడుతూ మాట్లాడినా, వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడినా మాకు ఫాలోయింగ్ వస్తుంది అండ్ లైక్స్ వస్తాయి, మేము ఫేమ్ అవుతాము, అందుకోసం ఈ విధంగా చేస్తున్నాం అనే విధంగా చెప్పారు. నిజంగా ఎంత అవివేకం ఇది. ఒక మనిషిని తిడుతూ కించపరుస్తూ మాట్లాడితే మాకు ఫేమ్ వస్తుంది అనే దానికోసం మీరు తిడుతున్నారా? నిజంగా వాళ్ళు తప్పు చేస్తే తిడితే తప్పు లేదు, నిజంగా వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తే క్వశ్చన్ చేస్తే తప్పు లేదు. కానీ ఎలాంటి తప్పు వాళ్ళ సైడ్ లేకున్నా కూడా మీరు ఫేమ్ కోసం వాళ్ళని తిడుతూ, అది కూడా పచ్చి బూతులు తిడుతూ మాట్లాడడం, వీడియోస్ చేయడం అనేది ఖచ్చితంగా ఇది చాలా చాలా అన్యాయం, దుర్మార్గం అన్నమాట. సో దాని గురించే రేణు దేశాయ్ గారు మాట్లాడుతూ ఇక మీదట ఎవరిని కూడా అసలు వదిలేదే లేదు, నా గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. ఎందుకంటే మీకు వాళ్ళ వల్ల ఏమైనా నష్టం జరిగిందా, వాళ్ళు మిమ్మల్ని తిట్టారా, అప్పుడు మీరు మాట్లాడితే బాగుంటుంది. కానీ అనవసరంగా వాళ్ళ విషయంలోకి, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి అడుగుపెట్టి ఇంత నీచానికి ఒడిగడతారా? మీ ఫేమ్ కోసం వాళ్ళ జీవితాలని నాశనం చేస్తారా? వీళ్ళ జీవితాలతోని ఆడుకుంటారా అని చెప్పేసి రేణు దేశాయ్ గారు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట మీ విషయాలు ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో ఆ విషయాలని పబ్లిక్గా రాకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, సైబర్ క్రైమ్ వాళ్ళకి పోలీస్ కేసు పెడతాను అని చెప్పేసి రేణు దేశాయ్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఇక మీదట ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు ఖచ్చితంగా ఆచితూచి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది, సరైన పద్ధతిలో లిమిట్ క్రాస్ చేయకుండా మాట్లాడితే బాగుంటుంది అనే విషయం పట్ల అందరికీ ఒక అవగాహన మాత్రం ఖచ్చితంగా వచ్చే ఉంటుంది.